గురుగారు, విదేశాలకు వెళ్ళాలని ఆకాంక్షించే విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ మన పురాణ విజ్ఞానం ఏమైనా మార్గాలను సూచించిందా? అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి. మనం వెంకటేశ్వర స్వామికి 108 ప్రదక్షిణాలు చేసి విదేశ గమనానికి అవసరమైన అనుమతిని పొందుతున్నటువంటి దృష్టాంతాలను చాలా చూస్తున్నాం. అలా సుందరకాండలో మొదటి సర్గలో 11వ శ్లోకం, ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. ఎప్పుడైనా ఇలాంటి శ్లోకాన్ని పారాయణ ద్వారా ఉపాసన చేస్తూ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి అనుకుంటే ఆ శ్లోకం యొక్క అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్నాడు. అంతకుముందు వానర వీరులంతా తమ అశక్తతను తెలియజేశారు. జాంబవంతుడంటి వాడు, నేను 100 యోజనాలను దాటి అక్కడికి చేరాలను కానీ మళ్ళీ తిరిగి రాలేనన్నాడు. ఇలా వాళ్ళంతా మా వల్ల కాదు అని తెలియజేసిన నేపథ్యంలో జాంబవంతుడి ద్వారా స్ఫూర్తిని పొందిన హనుమ ఎగరటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ప్లవంగ ప్రవరైర్దృష్ట, వానర వీరులంతా హనుమంతుడి యొక్క ఆ సాహసకృత్యాన్ని చూసి ప్లవనే కృత నిశ్చయ, ఎగరాలని సునిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నాడు హనుమ. అలాంటి హనుమ దేనికోసం చేస్తున్నాడు? వవృధే రామవృద్ధ్యర్థం, రామకార్యాన్ని నెరవేర్చటం కోసం, రాముని యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచకటం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తూ సముద్ర ఇవ పర్వసు, పౌర్ణమి నాడు సముద్రంలాగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 108 సార్లు పారాయణ చేయాలి. చేసి పాలు చక్కెర హనుమకు నివేదన చెయ్యాలి. ఇలా ఒక మండలం అంటే 40 రోజులు దీక్ష వహిస్తే విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేద్దాం అనుకున్న విద్యార్థులకు, ఉద్యోగం సంపాదిద్దామన్న ఆలోచనతో ఉన్నటువంటి ఔత్సాహికులకు వారి కోరిక నెరవేరుతుంది అని మంత్రశాస్త్రము పెద్దలు తెలియజేస్తున్నారు. కనుక ఇలాంటి వాటిని ఆశ్రయించి మన ప్రారంధాన్ని తగ్గించుకుంటూ ప్రయోజనాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం.